ఓకే వ్యూయర్స్. సో లాస్ట్ క్లాస్ మనం ఏం చేసామంటే సో పేజ్ మేకర్ ఒక ఇంట్రడక్షన్ చెప్పాం మనం. సో అంటే పేజ్ మేకర్ యూజ్ ఏంటి మనకు, అదేవిధంగా సో పేజ్ మేకర్ మనం ఏ విధంగా సో ఓపెన్ చేయాలి, సో పేజ్ మేకర్ వల్ల యూజెస్ ఏంటో మనం చెప్పాం. సో ఈ రోజు క్లాస్ ఏంటంటే సో పేజ్ మేకర్ ఓపెన్ అయిన తర్వాత మనం వర్క్ ఈ విధంగా చేయాలి. సో దీంట్లో మనకు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, అదేవిధంగా సో ఫస్ట్ మనకు బేసిక్ విండో ఇంట్రడక్షన్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం అనమాట. సో ఇది మనకు సో పేజ్ మేకర్ విండో. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో ఇది మనకి ఏంటి టైటిల్ బార్, నెక్స్ట్ వన్ మెనూ బార్, నెక్స్ట్ ఎంత సో ఇన్ఫర్మేషన్ టూల్ బార్. సో లెఫ్ట్ సైడ్ ఇది అబ్జర్వ్ చేస్తే మనకి దీన్ని ఏమంటాం, దీన్ని టూల్ బాక్స్ అంటాం. సో రైట్ సైడ్ ఇది అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏమంటాం అంటే కలర్ బాక్స్ అంటాం. సో కింద ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏమంటాం అంటే కంట్రోల్ ప్యాలెట్ అంటాం మనం. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్తాం. ఆ తర్వాత సో ఎప్పుడైతే మనం సో పేజ్ మేకర్ ఓపెన్ చేస్తామో సో డైరెక్ట్ మ్యాటర్ టైప్ చేయడానికి ఎటువంటి చాయిస్ అనేది ఉండదన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, దీంట్లో మనము పేజ్ సెటప్ అనేది చేసుకోవాలి. అంటే స్టార్టింగ్ పేజ్ సెటప్ చేసిన తర్వాత మాత్రం మ్యాటర్ అని టైప్ చేయడానికి మనకు చాయిస్ అనేది ఉంటుందన్నమాట. సో పేజ్ సెటప్ ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ మనం ఫైల్లోకి వెళ్ళేసి ఏం చేయాలి, ఇక్కడ న్యూ అనగానే సో మనకి ఏమొస్తుందంటే సో డాక్యుమెంట్ సెటప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ డాక్యుమెంట్ సెటప్ మనం ఏం చేయాలంటే సో మనం ఏ పేపర్ తీసుకుంటున్నాం, సో ఆ పేపర్ యొక్క ఓరియంటేషన్ ఏంటి, పేపర్ యొక్క మార్జిన్స్ ఏంటి, సో అవన్నీ మనకి ఇక్కడ సో దీంట్లో వస్తాయి అన్నమాట. సో పేపర్ యొక్క ఓరియంటేషన్, సో మార్జిన్స్, పేపర్ యొక్క సైజ్ అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నట్టే సో పేపర్ యొక్క సైజు, సో మనం ఏ పేపర్ అనేది తీసుకోవచ్చు, A4 సైజ్ పేపర్, లీగల్ సైజ్ పేపర్, ఇట్లా మనకు డిఫరెంట్ సైజ్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి మనకు. సో ఇప్పుడైతే నేను సో స్టార్టింగ్ బేసిక్ కాబట్టి ఇక్కడ A4 సైజ్ పేపర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత మనకు ఓరియంటేషన్ ఉంటుంది. సో టాల్ అండ్ వైడ్ అని చెప్పేసి, సో టాల్ అంటే వర్టికల్, సో వైడ్ అంటే హారిజెంటల్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ టాల్ తీసుకుంటున్నాను. మీకు నెక్స్ట్ మార్జిన్స్, మీకు ఆల్రెడీ ఇంతకుముందు MS Word లో కూడా చెప్పాను. సో మార్జిన్స్ ఎప్పుడు కూడా డిఫాల్ట్గా 1 ఇంచ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ సో ఇన్సైడ్ 1 ఇంచ్, అవుట్ సైడ్ 1 ఇంచ్, టాప్ 1 ఇంచ్, బాటమ్ 1 ఇంచ్. సో మిగతా ఆప్షన్స్ ఉంటాయి. సో మిగతా ఈ ఆప్షన్స్ అని కూడా నెక్స్ట్ మనకు డాక్యుమెంట్ సెటప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో చెప్పినప్పుడు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు సో ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మనం ఏ విధంగా న్యూ ఫైల్ తీసుకోవాలి. సో దీంట్లో మనం మేజర్ సెట్టింగ్స్, సో పేపర్ సైజు, ఓరియంటేషన్, అదేవిధంగా సో మార్జిన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఫస్ట్ మనం వీటిని సెలెక్ట్ చేసేసుకున్నాం. ఆ తర్వాత క్లిక్ ఆన్ ఓకే అనగానే సో మనకు టోటల్ ఇక్కడ మనకి ఏమొస్తుందంటే మనం డిజైన్ చేసేటువంటి పేపర్ వస్తుంది అనమాట. సో ఇందులో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది ఇక్కడ. సో దీన్ని ఏమంటామంటే ఈ బ్లాక్ కలర్ లైన్స్ అన్నిటి కూడా మనము పేపర్ గైడ్ లైన్స్ అంటాం. ఆ తర్వాత ఇక్కడ ఈ బ్లూ కలర్ పింక్ కలర్ ఉంది కదా, సో దీన్ని ఏమంటామంటే మనము మార్జిన్ గైడ్ లైన్స్ అంటాం. సో పేపర్ గైడ్ లైన్స్, ఆ తర్వాత మార్జిన్ గైడ్ లైన్స్ అనమాట ఇక్కడ మనకు. సో మరి పేపర్ గైడ్ లైన్స్ కి మార్జిన్ గైడ్ లైన్స్ కి డిఫరెంట్ ఏంటంటే సో ఇది మనకు పేపర్ యొక్క లాస్ట్ ఎండ్ అనమాట. సో పేపర్ లో మనం ఇక్కడ మనం ఏం టైప్ చేసినా కూడా సో ఇది లాస్ట్ అనమాట. సో దీని తర్వాత మనం టైప్ చేసి మనకి ఎటువంటి ప్రింటింగ్ లో అనేది రాదు. అది కూడా మార్జిన్స్ తర్వాత టైప్ చేసినా కూడా రాదనమాట. సో మనం ఏం టైప్ చేసినా కూడా ఈ మార్జిన్ లోపల, మార్జిన్ గైడ్ లైన్స్ లోపలనే మనం డిజైన్ చేసుకోవాలి. మనం ఎటువంటి డిజైన్ చేయాలనుకున్నా కూడా సో దీంట్లో ఈ బ్లూ కలర్ పింక్ కలర్ దాని లోపల మాత్రం చేస్తాం అనమాట. దాని లోపల మాత్రం మనం ఇక్కడ సో డిజైనింగ్ అనేది చేయాలన్నమాట. ఆ తర్వాత సో మనం వద్దనుకుంటే వీటి మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ టూల్ బాక్స్ కానీ, కలర్ బాక్స్ కానీ, మార్జిన్ గైడ్ లైన్స్ కానీ, కంట్రోల్ ప్యాలెట్ కానీ, వీటన్ని మనకు షార్ట్ కట్ కీస్ ఉంటాయి. సో అవేంటి మనం చెప్దాం ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈ కలర్ బాక్స్. ఈ కలర్ బాక్స్ మనకు అంటే డిస్ప్లే, కలర్ బాక్స్ ఇక్కడ డిస్ప్లే కావాలన్నా వద్దనుకున్నా మనకి ఏంటంటే సో షార్ట్ కట్ కీ అనేది ఉంటుంది అనమాట. అదేంటంటే సో Ctrl+J ఎప్పుడు చేస్తాం. సో Ctrl+J యూజ్ చేస్తాం అనుకోండి, సో కలర్ బాక్స్ డిస్ప్లే ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఆన్ కావాలన్నా కూడా సేమ్ అదే షార్ట్ కట్ కి అనమాట, Ctrl+J. సో మనకు ఒకవేళ డిస్ప్లే అవసరం లేదనుకున్నా, సో ఒకవేళ మనకి కంట్రోల్ బాక్స్ మనకి డిస్ప్లే కావాలనుకున్నా, కలర్ బాక్స్ డిస్ప్లే కావాలనుకున్నా సో ఇక్కడ షార్ట్ కట్ కి ఏంటంటే Ctrl+J యూజ్ చేయాలి కీబోర్డ్ లో. ఆ తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి ఈ కంట్రోల్ ప్యాలెట్. సో దీనికి కూడా మనకు షార్ట్ కట్ కీ ఉంటుంది. సో కీబోర్డ్ ఇక్కడ సో Ctrl+F సింబల్, సో Ctrl+F సింబల్ యూజ్ చేసాం అనుకోండి. సో ఇది కూడా మనకి ఈ కంట్రోల్ ప్యాలెట్ అనేది మనకు డిస్ప్లే అనేది ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట, Ctrl+F. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మార్జిన్ గైడ్ లైన్స్ కూడా వద్దనుకుంటే మనము సో వాటిని కూడా డిస్ప్లే మనం ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో దానికి షార్ట్ కట్ ఏంటంటే సో Ctrl::. సో మనకు ఈ డిస్ప్లే కావాలనుకున్నా, మార్జిన్ గైడ్ లైన్స్ డిస్ప్లే కావాలనుకున్నా, ఇలా ఒకవేళ వద్దనుకున్నా సో మనకు షార్ట్ కట్ ఏంటంటే Ctrl+:. యూజ్ చేస్తాం. అదేవిధంగా సో ఈ టూల్ బాక్స్ మనం ఆన్ ఆఫ్ కావాలి అంటే సో కీబోర్డ్ లో ట్యాబ్ కీ యూజ్ చేయాలి. సో ట్యాబ్ కీ యూజ్ చేసి ఏమవుతుందంటే ఎట్ ఏ టైం మనకు సో ఈ కంట్రోల్ ప్యాలెట్ తో పాటు సో ఈ కలర్ బాక్స్, అదేవిధంగా టూల్ బాక్స్, ఈ 3 ఎట్ ఏ టైం డిస్ప్లే మనకు ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట. దీనివల్ల సో ట్యాబ్ కీ వల్ల మనకి ఏమవుతుంది ఇక్కడ సో ఈ 3 ఎట్ ఏ టైం, సో టూల్ బాక్స్, కలర్ బాక్స్, కంట్రోల్ ప్యాలెట్,
ఈ 3 కూడా డిస్ప్లే ఆన్ ఆఫ్ కావడానికి ఏం యూజ్ చేయాలి ఇక్కడ, సో ట్యాబ్ కీ అనేది యూజ్ చేయాలి. లేదు సార్ నాకు ఓన్లీ టూల్ బాక్స్ మాత్రమే డిస్ప్లే ఆన్ ఆఫ్ కావాలనుకుంటే సో కీబోర్డ్ లో ఆల్ట్ డబ్ల్యూ టీ ఉంటుంది మన షార్ట్ కట్ కి. యూజ్ చేయాలి ఆల్ట్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ టీ. సో ఆల్ట్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ టీ అన్నాం అనుకోండి, సో మనకి ఏమవుతుంది ఓన్లీ టూల్ బాక్స్ డిస్ప్లే మాత్రం మనకి ఏమవుతుంది ఇక్కడ ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట. ఆల్ట్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ టీ. సో ఆఫ్ కావాలన్న అదే షార్ట్ కట్ కి. సో మళ్ళీ మనకు ఆన్ కావాలంటే డిస్ప్లే ఆన్ కావాలను అదే టూల్ బాక్స్ డిస్ప్లే ఆన్ కావాలనుకున్నా కూడా సో మనకు అదే షార్ట్ కట్ కి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఏం చేయాలి, సో పేజ్ మేకర్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం పేజ్ సెటప్ చేసుకోవాలి, మీన్స్ డాక్యుమెంట్ సెటప్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మనం మ్యాటర్ ని టైప్ చేయాలి. సో ఇక్కడ మ్యాటర్ టైప్ చేయాలనుకుంటే డిజైన్ చేయాలనుకుంటే డైరెక్ట్ మనం ఏది కూడా ఇక్కడ రాదనమాట. సో ఎందుకంటే చూడండి మనం మ్యాటర్ టైప్ చేయాలనుకుంటున్నాను, చూడండి కీబోర్డ్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఏం టైప్ చేసినా కూడా అక్కడ మనకు డిస్ప్లే అనేది రావట్లేదు, అంటే మనకు మ్యాటర్ అనేది టెక్స్ట్ టైప్ అవ్వట్లేదు అనమాట ఇక్కడ. అయితే సో ఇక్కడ మనం టెక్స్ట్ టైప్ చేయాలి అంటే టెక్స్ట్ అనేది మనము సో టైప్ చేయాలి అంటే ఇక్కడ మనకు సో టూల్ బాక్స్ లో ఇక్కడ టెక్స్ట్ టూల్ అనేది ఉంటుంది. మనకు ఏముంటుంది ఇక్కడ టెక్స్ట్ టూల్ అని ఉంటుంది. సో ఈ టెక్స్ట్ టూల్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే సో మ్యాటర్ అనేది టైప్ చేయడానికి మనకి ఇక్కడ చాయిస్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఎక్కడైతే మ్యాటర్ టైప్ చేయాలనుకున్నారో అక్కడ మనం ఇలా డ్రాగ్ చేయాలి. సో డ్రాగ్ చేసిన తర్వాత ఏం చేయాలి మనం మ్యాటర్ అనేది ఇక్కడ సో టైప్ చేయడానికి మనకి ఇక్కడ యూస్ఫుల్ అనేది ఉంటుంది చూడండి. ఓకేనా, మరి మ్యాటర్ మనకు చిన్నగా కనిపిస్తుంది జూమ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనకు. సో దీంట్లో మనకి ఇక్కడ జూమ్ టూల్ అని ఉంటుంది. సో దీనిపైన జస్ట్ ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో మనకు ఆటోమేటిక్ గా ఏమవుతుంది అక్కడ జూమ్ అనేది మనకు ఇంక్రీజ్ అనేది అవుతుంది అనమాట. సో టెక్స్ట్ టైప్ చేయాలంటే ఏం టైప్ చేయాలి ఇక్కడ, సో టెక్స్ట్ టూల్ తీసుకోవాలి. ఎక్కడైతే మీరు టైప్ చేయాలనుకుంటున్నారో అక్కడ జస్ట్ డ్రాగ్ చేస్తే సరిపోదు. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి టెక్స్ట్ మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు వేర్ ఎవర్ యూ వాంట్, ఎక్కడ కావాలంటే అక్కడ. సో ఇక్కడ ఇక్కడ కావాలంటే ఇక్కడ, లేసి నాకు ఇక్కడ కావాలంటే ఇక్కడ, లేసి నాకు ఇక్కడ పేజ్ అవుట్ సైడ్ కూడా టైప్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇది మనకు ప్రింటింగ్ అనేది రాదన్నమాట. ప్రింటింగ్ ఏది వస్తుంది మనకు, ఏదైతే ఈ బ్లూ కలర్ పింక్ కలర్ లైన్ ఉంది కదా, సో ఆ మిడిల్ లో మాత్రం, ఆ బిట్వీన్ మాత్రం, ఆ మిడిల్ లో మాత్రం ఉంటే మనకు ప్రింటింగ్ వస్తుంది. సో ఈ పేజ్ కి అవుట్ సైడ్ టైప్ చేసి మనం టైప్ చేసుకోవచ్చు, బట్ మనకు అది ప్రింటింగ్ లో మాత్రం రాదన్నమాట. కాబట్టి సో కేర్ఫుల్ గా ఉండండి. మనం ఎక్కడ టైప్ చేసుకున్నా మన చాయిస్, ఇది మన ఇష్టం. అయితే ఇట్లా టైప్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సో ఈ పేజ్ అవుట్ సైడ్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను, అక్కడ పేజ్ అవుట్ సైడ్ ఉన్నది నేను పేజ్ లోపలికి తీసుకెళ్ళాలనుకుంటే ఇక్కడ మనకు స్ట్రింగ్ టూల్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఈ స్ట్రింగ్ టూల్ ద్వారా ఏం చేసుకోవచ్చు అంటే మనం చేసినటువంటి సో డిజైన్ కానీ టెక్స్ట్ కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఈ స్ట్రింగ్ టూల్ ద్వారా ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు మనం మూవ్ చేసుకోవచ్చు మౌస్ ద్వారా చూడండి. సో పేజ్ లోపలికి, లేదంటే పేజ్ లోపల ఉంది సో పేజ్ బయటకి వెళ్ళడం. సో ఇలా స్ట్రింగ్ టూల్ ద్వారా ఏం చేసుకోవచ్చు అంటే సో మ్యాటర్ ని కానీ డిజైన్స్ ని కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఏం చేసుకోవచ్చు మనం ఇక్కడ సో మూవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే వ్యూస్, సో ఈ విధంగా ఏం చేసుకోవచ్చు అంటే సో స్టార్టింగ్ బేసిక్ మనం పేజ్ మేకర్ ఓపెన్ చేసిన తర్వాత సో వర్క్ ఏ విధంగా చేయాలో చెప్పాను అనమాట. సో ఇది మనకి ఇది కూడా జస్ట్ టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ అనమాట. సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మనం ఇంకా డీటెయిల్ గా సో వీటికి సంబంధించి అంటే పేజ్ మేకర్ ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి చెప్తాం అనమాట. సో ఇది వ్యూస్ ఈ రోజు సో పేజ్ మేకర్ కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.